హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు లంచ్ బాక్స్కి మా దేవాంశ్ కోసం నేను ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేస్తానండి. ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా, అలాగే పురుగులు కూడా ఉంటాయండి. జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. చిక్కుడుకాయ అనేది పైన లేయర్ తీసేసుకొని కట్ చేసుకున్నప్పుడు జాగ్రత్త అండి, పురుగులు ఉంటాయి కన్ఫామ్గా. సో చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకొని వాష్ చేసేసుకొని అలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. ఈ కర్రీ వచ్చేసి మా మమ్మీ చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే కళాయిలో కొంచెం కర్రీ ఉన్నా కూడా నేను మొత్తం రైస్ దానిలో వేసేసుకొని కళాయిలోనే తినేసేదాన్ని. అంత ఇష్టం అనమాట. రోజుకి ఒక 2 టైమ్స్ తినేదాన్ని కూడా. నేను ఆ కర్రీ ఉంటే ఒక 2-3 టైమ్స్ పెట్టుకొని తినేదాన్ని కొంచెం కొంచెంగా. చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకు మా మమ్మీ చేసే స్టైల్లో ఈ చిక్కుడుకాయ కర్రీ అంటే. ఇప్పుడు చాలా డేస్ అవుతుంది నేను ప్రిపేర్ చేసుకోక. ఇంక ఈరోజు మార్నింగే ఫ్రెష్గా తీసుకొచ్చారు. ఇంకా నేను చేసేద్దాం అనేసి మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఆయిల్ వేసుకోవాలండి. కడాయిలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఏంటంటే పచ్చిశనగపప్పు, జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్నాను కదా, అవి స్ట్రైనర్లో వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇవి తీసుకొని దానిలో వేసేసుకోవాలి. కడాయిలో చూస్తున్నాను కదా ఎంత బాగా ఉడికాయి. ఈ స్టేజ్లోనే మనం కర్రీలో వేసేసుకోవాలి. సో అంతవరకు ఉడికితే చాలు. సో నేను వేసేసుకుంటున్నాను. కొంతమంది పచ్చిగా ఉడకబెట్టుకుంటారు కానీ నాకు అసలు నచ్చదు. అలాగే నేను టమాటా కూడా యాడ్ చేయనండు. నాకు టమాటా వేస్తే అస్సలు నచ్చదు చిక్కుడుకాయలు. అది ఒక రకంగా అనిపించింది. అసలు మింగలాగా మింగుతాను చిక్కుడుకాయలు టమాటా వేస్తే. నాకు ఇలానే ఇష్టం నేను చేసే స్టైల్లో. మా మమ్మీ చేస్తారని చెప్పే కదా, అలాగే ఇష్టం. సో ఇవి ఈ కడాయిలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో దీనిలోనే చిక్కుడుకాయలు అండ్ దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి చిక్కుడుకాయ అనేది. చిక్కుడుకాయలో మీకు ఏ టైప్ ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నాకైతే మా మమ్మీ లాస్ట్లో చూపిస్తాను చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైంది. ప్లీజ్ కొత్తగా చూసేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కన్ఫామ్ కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. దీనిలో మెయిన్ ఇదేనండి, వెల్లుల్లిపాయ కారం అనమాట. కారం, వెల్లుల్లిపాయ, సాల్ట్ యాడ్ చేసుకొని దంచుకోవాలి. ఇది దీనిలో యాడ్ చేసుకుంటే అస్సలు వేరే లెవెల్ అండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ట్రై చేసిన వాళ్ళు. ఇది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా వదిలేస్తే చాలు. కర్రీ అయితే రెడీ అయిపోయినట్లు ఇది వేసుకున్న తర్వాత. దీనివల్ల మెయిన్ అనమాట వెల్లుల్లిపాయ కారం వేయటం వల్ల చాలా బాగుంటుంది కర్రీ. కొంచెం అన్నం, కొంచెం కూరలో అన్నం అంతా కలిపేసుకోవచ్చండి, అంత బాగుంటుంది ఈ కర్రీ. మీకు దీని కాంబినేషన్గా పప్పుచారు చేసుకోవచ్చు, అలాగే రసం కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇలానే తింటాను, నాకు ఇలాగే ఇష్టం. మా హస్బెండ్కి మాత్రం రసం చేయాలి. సో తన కోసం రసం ప్రిపేర్ చేశాను. ఇది అయిపోయినట్లేనండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మా దేవాంశికి లంచ్ బాక్స్లోకి ఇంకా కలుపుకోవటానికి టైం ఉండదు అనమాట. సో మార్నింగే నేను ఇలా రైస్ అంతా కలిపేసి పెడతాను బాక్స్లో వాడికి. సో చూపిస్తాను చూడండి మీరు. కర్రీ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, మా వాడికి వేడివేడి అన్నంలో కొంచెం అన్నం చల్లగైన తర్వాత కలిపేసి ఒక బాక్స్లో పెట్టేయాలి. సో మీకు కలిపి చూపిస్తాను చూడండి. తనకి కలుపుకున్నటం రాదనమాట, స్పూన్తోనే తింటాడు. ఇంకా బాక్స్లో కలిపేసి పెట్టి మమ్మీ అంటాడు. సో తన కోసం ఇలా కలిపేసి ఒక బాక్స్లో పెట్టేస్తాను. మా వాడికి కూడా చాలా బాగా నచ్చిందండి, మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. కొంచెం కర్రీతో మొత్తం రైస్ అంతా కలిపేసుకోవచ్చు. చూడండి మీకు అర్థమైద్ది. చాలా అంటే చాలా బాగుందండి. ఎంత షూర్గా చెప్తున్నానంటే నాకు ఎంత నచ్చో నేను చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా చూసాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ ఇవ్వటం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేస్తే ఇంకొంచెం రీచ్ అవుద్ది అనమాట వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, కన్ఫామ్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ముద్దకి ఇలా చిక్కుడుకాయ తగులుతూ తింటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.